తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ములుగు కర్రెగుట్టను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుడు పదార్థాలు పేలినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బచావో కర్రెగుట్టలు పేరుతో బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ములుగు కర్రెగుట్టను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించారు. పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించారు. ఆదివాసీలు రావద్దంటూ మావోయిస్టులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బచావో కర్రెగుట్టలు పేరుతో బలగాలు భారీ ఆపరేషన్ నిర్వహించాయి. తెలంగాణ సరిహద్దుల్లో కాల్పుల మోత మోగుతోంది. తెలంగాణ సరిహద్దులో సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ నిర్వహించింది. ములుగు కర్రెగుట్టను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. తెలంగాణ, ఛత్తీస్గఢ్ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించాయి. పేలుడు పదార్థాలు పెట్టినట్లు మావోయిస్టులు ప్రకటించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ అడిగి తెలుసుకుందాం. అనిల్, చెప్పండి, మావోయిస్టులు పేలుడు పదార్థాలు పెట్టినట్లు ప్రకటించినట్టుగా తెలుస్తోంది. అవి నిర్వీర్యం అయ్యాయా? ఇలా వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు అటవీ ప్రాంతంలో ఛత్తీస్గఢ్ బార్డర్ లో ఉన్నటువంటి కర్రగుట్ట ప్రాంతంలో ఉదయం నుంచి ఎదురు కాల్పులు జరిగినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఛత్తీస్గఢ్ సమీపంలోని పామేడు, కర్రగుట్టల మధ్యలో ఎన్కౌంటర్ అయితే జరిగినట్టు చెప్తున్నారు. ఒక మావోయిస్ట్ మృతి చెందినట్టుగా ఇప్పటికైతే ప్రాథమిక సమాచారం మేరకు తెలుస్తుంది. అయితే అక్కడ నుంచి దళమంతా ఇటు తప్పించుకొని ములుగు వైపు ఉన్నటువంటి కర్రగుట్టల సమీపంలోకి రావడం జరుగుతుంది. గ్రహించిన తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ పోలీసులు అందరూ కూడా, ఎస్ఐబి వీళ్ళందరూ కూడా ఆ గుట్టలను అయితే చుట్టుముట్టారు. ప్రస్తుతానికైతే ఆ ప్రాంతంలో కూంబింగ్ జరుగుతున్నట్టుగా, ఆ ఛత్తీస్గఢ్ వైపు నుంచే కూంబింగ్ జరుగుతున్నట్టుగా ములుగు జిల్లా ఎస్పీ చెప్పడం జరుగుతుంది. తమకు ఇలాంటి సమాచారం రాలేదని చెప్పి చెప్పడం జరుగుతుంది. మరోపక్క ఏటూరు నగరం ప్రాంతంలోని ప్రత్యేక బలగాలు కూడా అక్కడికి మోహరించినట్టుగా చెప్పడం జరుగుతుంది. ఎప్పుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే ములుగు అటవీ ప్రాంతంలో నెలకొని ఉంది. శీలా, ఇప్పుడు అక్కడ భద్రతా బలగాలు భారీగానే మోహరించినట్టుగా తెలుస్తోంది. ఇంకా ఇది సిచ్యువేషన్ ఎప్పటి వరకు ఇలా ఉండే అవకాశం ఉంది? ఉదయం నుంచి కొనసాగుతున్న కాల్పుల్లో ఒక మావోయిస్ట్ అయితే ముచ్చినట్టుగా ప్రాథమికంగా తెలిసింది. ప్రస్తుతానికైతే ఖమ్మం, భద్రాచలం ప్రాంతం నుంచి ప్రత్యేక బలగాలతో పాటుగా ఏటూరు నగరం సంబంధించిన ప్రత్యేక బలగాలు కూడా ప్రస్తుతానికైతే పామేడు, కర్రగుట్ట సరిహద్దు ప్రాంతంలో అయితే మోహరించడం జరిగింది. ఈ గతంలో ఇటీవల ఆ ప్రాంతంలో కర్రగుట్ట ప్రాంతంలోనే పోలీసులను మట్టుబెట్టడానికి అయితే ప్రత్యేకమైన ల్యాండ్ మైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ ఘటనలో ఒక గ్రామస్తులు సైతం నెల రోజుల క్రితం గాయపడ్డాడు. ఆ సమీపంలో మావోయిస్టులు కూడా ఒక ప్రకటన విడుదల చేయడం జరిగింది. కర్రగుట్ట ప్రాంతంలో ఎవరు కూడా రావద్దని చెప్పి తాము ల్యాండ్ మైన్ అమర్చినామని చెప్పేసి మావోయిస్టులు ఒక ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ గుట్ట మీదకి వెళ్ళడానికి ఏటూరు పోలీసులు జరుపుతున్నారు. ఈ అడుగడుగున ల్యాండ్ మైన్ పెట్టినట్టుగా మావోయిస్టులు చెప్పినప్పటికీ బాంబ్ స్టాళ్లతో ముందు బాంబ్ నిర్వీర్యం చేసేందుకు అయితే ప్రస్తుతానికి పోలీసులు అక్కడ ఆ ప్రాంతంలో ఉన్నారు. ఈ అటవీ ప్రాంతంలో పూర్తిగా ఎండాకాలం సమయంలో, ఆకు రాలిన సమయంలో ఇలాంటి ఎదురు కాల్పుల ఘటనలు జరుగుతుంటాయి. అయితే ప్రత్యేకంగా పోలీసులు నీటి సౌలభ్యం ఎక్కడ ఉన్నదో అక్కడైతే మాటు వేసినట్టుగా చెప్పడం జరుగుతుంది. మరి సాయంత్రం వరకు దీని అవకాశం, అంటే ఆ దళాలు ఎటు వెళ్తాయని చెప్పి ఆ మూమెంట్ ప్రకారంగానే పోలీసుల యాక్షన్ ఉంటుందని చెప్పడం జరుగుతుంది. గిరిజనులు ఎవరిని కూడా ఆ ప్రదేశానికి రావద్దని హెచ్చరికలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. అలాగే సీఆర్పీఎఫ్ భారీ ఆపరేషన్ కొనసాగుతోంది కదా, సో ఎన్ని ల్యాండ్ మైన్స్ అమర్చి ఉంటారు, ఎప్పటి వరకు అవి నిర్వీర్యం చేసే అవకాశం ఉంది? ఆ ప్రదేశం అంతా ఇప్పుడు జాయింట్ ఆపరేషన్ జరుగుతోంది కదా. కర్రగుట్ట ప్రాంతంలో గతంలో, అంటే ఏడాది క్రితం నుంచి కూడా ఇట్లాంటి తరచూ ల్యాండ్ మైన్ అయితే పేలిన సంఘటనలు వెళ్లిపోయిందని, గతంలో కట్టెలు కొట్టేందుకు వెళ్ళినటువంటి మహిళలకు కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. గత వారం రోజుల క్రితమే ఒక గిరిజన ఆదివాసీ గిరిజన నేత ఆ కట్టెలు కొట్టేందుకు వెళ్ళి ఆ కాలు నుజ్జునుజ్జు అయింది. ల్యాండ్ మైన్ పేలడంతో కాలు నుజ్జునుజ్జు కావడంతో అతన్ని భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో అడుగడుగున్న మావోయిస్టులు పోలీసులను టార్గెట్ చేస్తూ అయితే ల్యాండ్ మైన్ అమర్చినట్టు చెప్పడం జరుగుతుంది. పూర్తిగా ఎంత పెట్టారు అనేది తెలియదు కానీ మొత్తానికి అయితే ప్రతి చెట్ల దగ్గర అయితే అంబుష్ వేయడానికి అయితే
ల్యాండ్ మైన్స్ అమర్చినట్టుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం వాటిని బాంబ్ స్క్వాడ్లతో తొలగించే ప్రయత్నం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అనిల్.